ప్రతి ఒక్కరికి అడగండి. నాగ చైతన్య ప్రీ క్లైమాక్స్ లో ఏడుస్తాడు ఒక సీన్ లో. నాగ చైతన్య ఏడుస్తున్నప్పుడు థియేటర్ మొత్తం ఏడ్చింది. అంటే ఆ ఒక్క సీన్ తో చెప్పేయచ్చు నాగ చైతన్య ఓవర్టేకెన్ సాయి పల్లవి. లైక్ ఛాలెంజ్ ఇస్తే చెప్తా, యూ క్యాన్ అమరన్ మూవీ చూసుకోవచ్చు, లవ్ స్టోరీ మూవీస్ చూసుకోవచ్చు, సాయి పల్లవి వేరే మూవీస్ అయినా చూసుకోవచ్చు. క్రెడిట్స్ మొత్తం సాయి పల్లవి తీసుకుంది, బట్ ఈ మూవీలో క్రెడిట్స్ మొత్తం నాగ చైతన్యకి వస్తుంది. ఎక్కడ పాకిస్తాన్ ఇండియా దీనికి సంబంధించి బ్యాటర్ అయితే ఏమైనా ఉందా లేకపోతే? సార్ అదే సార్, పాకిస్తాన్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు చూపించారు. బట్ రియాలిటీగా చూసుకుంటే మూవీలో అంటే ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ లేకుండా రియాలిటీకి దగ్గర చూపించారు. చాలా సాయి పల్లవి రోల్ ఎలా అనిపించింది, డాన్స్ ఎలా అనిపించింది? సార్ సాయి పల్లవి రోల్ ఓవరాల్గా చూసుకుంటే నాగ చైతన్య ముందర వెళ్ళిపోయింది సార్ ఈసారి. ఎందుకు? నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు పుష్పలో ఎవరి రోల్ అయినా బాగుందంటే అల్లు అర్జున్ చెప్తారు. అదొకటి ఇక్కడ జాలర్ల గురించి కదా, జాలర్లు సార్ అదే సార్, ఇక్కడ ఓన్లీ సాయి పల్లవి ఒకటే కాదు, సాయి పల్లవి పక్కన ఎవరైతే క్యారెక్టరైజేషన్ ఉన్నారో లేడీ క్యారెక్టర్స్ ఉన్నారో ఎమోషన్ అనేది కరెక్ట్గా క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఆ లెటర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా చూపించారు. సో డెఫినెట్లీ ఇట్స్ వర్క్ మ్యామ్. ఒక లవ్ స్టోరీ ఒకటి ఇది. నాగ చైతన్యకి పర్ఫెక్ట్ జోడీ ఎవరైనా ఉన్నారంటే సాయి పల్లవి మాత్రం. వాళ్ళ కెరియర్లో ఇంకా నెక్స్ట్ మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సంక్రాంతి మూవీస్ కన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. సంక్రాంతి నాకు ఏ మూవీస్ నచ్చలేదు, ఈ మూవీ డెఫినెట్లీ బాగా నచ్చింది మ్యామ్. ఒక ఎమోషనల్ లవ్ ట్రాక్ మ్యామ్. దీనికన్నా ఎమోషనల్ లవ్ ట్రాక్ ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ స్టోరీ అనేది ఉంటుంది. ఆ ప్రతి ఒక్కరి